1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మధు గారు, మామూలుగా ఈ ఆన్‌లైన్ షాపింగ్ వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేస్తున్నామేమో అని అనిపిస్తుంది. అందరికీ అనిపిస్తది. వాళ్ళ జీతంకి మించి, వాళ్ళకొచ్చే ఆదాయంకి మించి ఖర్చులే ఎక్కువ అందరికి ఎందుకవుతున్నాయంటే, ఒక రకంగా ఈ ఆన్‌లైన్ షాపింగ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? మన చేతిలో ఈ ఫోన్‌పేలు, జీపేలు అంటే ఈ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ లేనప్పుడు ఒకలా ఉండింది. క్యాష్ మన చేతిలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మొత్తం మారిపోయి చాలామంది అప్పుల పాలవ్వడం కానీ, ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇంట్లో సరిగ్గా లేకపోవడం వల్ల తెలియకుండా ఖర్చులు ఎక్కువైపోయి అప్పులు అవుతూ ఉన్నాయి. సో, అంటే ఎలా ఎఫెక్ట్ చూపిస్తది దీనివల్ల అనేది ఒక్కసారి చెప్పండి? 100% అవుతదండి. ఇంతకుముందు మనకి పాత కాలంలో మనీ మాత్రమే మన దగ్గర ఉండేది. షాప్‌కెళ్ళి తీసుకురావాలి మనకేదైనా కావాలి అంటే. సో, ఊరి చివరలో ఉండేవి, దూరంలో ఉండేవి. ఎప్పుడు కావాలనుకుంటామో అన్నీ లిస్ట్ చేసుకొని ఒక్కసారిగా వెళ్ళి మంత్లీ వన్స్ తెచ్చుకునేవాళ్ళం. బట్ ఆన్‌లైన్ అన్నది ఒక రకంగా మంచిదే. మనకి ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో అన్నీ ఇంటి దాకా వస్తాయి. వెళ్ళలేనప్పుడు డ్యూటీస్, వర్క్ ఎక్కువైపోయింది. టైం అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి. బట్ ఇప్పుడేం చేస్తున్నారంటే మంచిగా క్రెడిట్ కార్డ్ ఈ నెలకి మనకి ఎంత జీతం వస్తుందో అంత ఖర్చు పెట్టి దాంట్లో ఒక 10% మనం సేవ్ చేయాలి. నెక్స్ట్ మంత్‌కి వచ్చే జీతాన్ని కూడా మనము ముందే ఖర్చు పెట్టేస్తున్నాం కరెక్ట్. క్రెడిట్ కార్డ్ వల్ల. సో, ప్రతి నెల మనం లోటు బడ్జెట్‌లోనే ఉంటున్నాం. రేపు నెల ఎంత జీతం వస్తుందో ఈ నెల ఖర్చు పెట్టేస్తే ఇంకా రేపు నెల పరిస్థితి ఏంటి? అలా ప్రతి నెల మనం బ్యాక్‌లాగ్‌లోనే ఉంటే ఇంకా మన మీద మనకి ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తుంది? ఎప్పుడు మనం నెగెటివ్‌గా లోనే ఉన్నామే, ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా లేమే అన్న ఫీలింగ్ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళలో ఉంది. 100% బాగా అమౌంట్ ఉండే వాళ్ళకి క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. ఆన్‌లైన్ షాపింగ్ కూడా వాళ్ళకేమీ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకెప్పుడు అవసరమో అప్పుడే అన్నీ తీసేసుకుంటారు. అవే వాడుకుంటారు. బట్ మనలాంటి వాళ్ళం ఏం చేస్తామంటే టైమ్ పాస్ అవ్విన ప్రతిసారి ఫోన్ తీసుకొని ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం. అవసరం ఉన్నా లేకున్నా. దీనివల్ల ఆటోమేటిక్‌గా మన క్రెడిట్స్ పెరిగిపోతున్నాయి. చాలా మందిలో. ఇప్పుడు లోన్‌లు కూడా అండి చాలా ఈజీ అయిపోయింది. ఏదేదో యాపులొచ్చేసినాయి. ఆధార్ కార్డ్ ఉంటే చాలు, సిబిల్ బావుంటే చాలు లోన్ ఇచ్చేస్తారు. సో, అవును. నీకు ఎంతసేపు లోన్‌లు తీసుకుంటూనే ఉంటే ఎప్పుడు కడతావు? నిజం కదా! నీకంత ఉండాలి కదా సాలరీ. అంత ఇన్‌కమ్ అవును. జనరేషన్ లేకుండా లోన్‌లు తీసుకుంటే మనశ్శాంతి ఉంటుందా? ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ తెలియకపోతే మనం ఎన్ని అనుకున్నా అండి, ఎంత తిన్నా, ఎంత బాగున్నా ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా లేనప్పుడు ఆ టెన్షన్, ఆ ప్రెషర్ మనిషిని చాలా కుప్పకూల్చేస్తుంది. అందుకే చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు. అప్పులైపోయామని అవును. చెప్పి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక, హ్మ్. మళ్ళీ ఎలా కట్టాలి, రీపేమెంట్ తెలియక చాలా ఇబ్బంది పడుతూ సూసైడ్ టెండెన్సీస్ కూడా చాలా మందికొస్తుంటాయి. ఓకే. అంటే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అన్నది అంత ఇంపార్టెంట్. ప్రతి ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్ ఫైనాన్సే ఫైనాన్షియల్ కదా! మేనేజ్‌మెంట్. యెస్, ఖచ్చితంగా. ఎలా కంట్రోల్ చేసుకోవాలండి ఈ ఆన్‌లైన్ షాపింగ్‌ని? అనుకుంటాం. అబ్బా! ఇంకా నెక్స్ట్ మంత్ అస్సలు కొనొద్దబ్బా! ఇంగ నెక్స్ట్ మంత్ దీని జోలికెళ్ళొద్దు. అసలు దాన్ని ఓపెన్ చెయ్యొద్దు అని అనుకుంటూనే, అసలు అవసరం లేకపోయినా కూడా మనం ఆడవాళ్ళం బట్టలు తీసుకోవడం కానీ, శారీస్‌కి బాగా టెంప్ట్ అయిపోతూ ఉంటాం. బాగా అసలు ఆ వీడియో చూస్తూ ఉంటే చూడొద్దు, చూడొద్దు, చూడొద్దు అంటూనే చూసేస్తూ ఆర్డర్ ఇచ్చేసింటాం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పని లేకపోవడం అండి. ఆఫీస్‌లో బిజీగా 10-4 మనం వర్క్ చేసామనుకోండి, ఈవినింగ్ హ్మ్. వచ్చాక ఇంట్లో పనుంటది. యెస్. ఇవన్నీ చేసే లోపు అలసిపోయి నిద్రపోతాం. కానీ ఏ పని లేని వాళ్ళు, హ్మ్. ఆఫీస్‌లో ఖాళీగా ఉండేవాళ్ళు ఆర్డరే కదా పెడతారు. సో, హ్మ్. వాళ్ళకి టైమ్ పాస్ అవ్వదు. కాబట్టి అది బావుందా? ఇది బావుందా? రివ్యూస్ బావున్నాయా? చూడడం, ఆర్డర్ పెట్టడం. ఇలానే పెడుతూ పోతూ ఉంటే అన్నెసెసరీ థింగ్స్ యెస్. కదా! హౌస్‌లో కూడా మనకి నెగెటివ్ ఎనర్జీ ఇస్తాయి. పనికిరాని వస్తువులు పెట్టుకుంటే. మనకి ఏది అవసరమో అదే పెట్టుకోవాలి. ఎంత అవసరమో అదే పెట్టుకోవాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు అంటే ఆయన దగ్గర బుక్సు, 4 జతల కోట్ తప్పితే ఇంకేమీ లేవు. అంటే ఆయన వేసుకునే డ్రెస్. అంత గొప్ప ఆయనకి లేని అవసరాలు మనందరికి ఏమున్నాయి? కార్లు, బిల్డింగ్‌లు, బంగ్లాలు అవన్నీ ఓకే. స్థిరాస్తులు. మన తర్వాత మన యెస్. పిల్లలకు కూడా. ఈ శారీస్ అన్నెందుకు? పోనీ మీరు 30, 40 చీరలు కొన్నారమ్మా! మీరెప్పుడు కట్టుకుంటారు? హ్మ్. ఎప్పుడు కట్టుకుంటారు? ఏదో డ్యూటీకి పోయే వాళ్ళన్నా అయితే పర్వాలేదు. ఏదో రోజు కట్టుకోవాలి అవసరం ఉంటది అని అనుకుంటాం. బట్ అలా కాకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళు మీరు కట్టుకునేది లేదు, ఏమి లేదు. ఎప్పుడో నిజంగా. వీళ్ళెళ్ళే ఒక మ్యారేజ్ కోసం అన్ని చీరలు కొనడం, అన్ని రకాల ఆర్నమెంట్స్ కొనడం, హ్మ్. అన్ని మోడల్స్ కొనడం. అవన్నీ ఎందుకు? ఎందుకంటే వీళ్ళకి ఏం పని లేకపోవడం ఒకటి. ఇంకొకటేంటంటే వాళ్ళకి ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడే వాళ్ళుండరు. టైమ్ స్పెండ్ చేయడానికి ఉండదు. హ్మ్. కాబట్టి ఇవన్నీ చూడడము.
దాంట్లో ఉన్నవి ఆర్డర్ పెడుతూ ఉండడం. ఈ మధ్య అబ్బాయిలు కూడా పెడుతున్నారండి. అవును. అబ్బాయిలు కూడా పెడుతుంటారు. అమ్మాయిలు అంటూనే ఉన్నారు గానీ అబ్బాయిలు కూడా బాగా పెడుతున్నారు. మొబైల్స్, బ్లూటూత్, యాక్సెసరీస్, కొత్త కొత్త టెక్నాలజీ, షూస్, ఇంకా వాళ్ళ షర్ట్స్, ప్యాంట్స్. అవసరానికి మించి ఏది మనకు అన్నెసెసరీ కదా! ఎంత అవసరం కుటుంబానికి అంతే పెట్టుకోవడం అనేది మన ఫైనాన్షియల్ స్టెబిలిటీని, మన కాన్ఫిడెన్స్‌ని, మన లైఫ్‌ని కూడా స్మూత్‌గా రన్ చేస్తుంది. అలా కాకుండా ఈ బిజినెస్ వేసే సైకలాజికల్ ట్రాప్స్‌కన్నీ మనం పడిపోకూడదు. ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు సైకలాజికల్‌గా మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఈ బిజినెస్‌కి వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? అని ఆలోచించి వాళ్ళ ప్లానింగ్ ఉంటది. ఉంటది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌కి మనం పడిపోతే ఇంకెలా మన లైఫ్‌ని మనం లీడ్ చేస్తాం? అంటే మీరు ఇందాక అన్నారు ఫస్ట్‌లో. ఇలా డబ్బులు చేతిలో కనిపించేటప్పుడు కంట్రోల్ మన చేతిలో ఉండేది. ఎప్పుడైతే ఈ కనిపించకపోవడమే పెద్ద మైనస్ ఏమో! అదే అంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అరే ఇంక లేదు అని కొనడం స్టాప్ చేస్తామేమో. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వచ్చేసిందిగా, లేకపోయినా కూడా కొనొచ్చుగా మీరు. రేపు నెల కట్టండి పర్వాలేదు. మాకు ఇంట్రెస్ట్ ఇస్తే చాలు. అది బ్యాంక్ వాళ్ళందరూ బిజినెస్ చేస్తున్నారు. ఈ సెల్లింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ హ్మ్. బిజినెస్ చేస్తున్నాయి కదా! Yes. అలాంటప్పుడు మనము వాళ్ళ తప్పేముందండి? వాళ్ళు అవును. బ్రతకడానికి చేస్తున్నారు. అంతే. మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి? మీ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి? అన్నది కరెక్ట్. మీకే తెలుసు కదా! సో, అవును. ఎంత కావాలో అంతే పెట్టుకోండి. ఎవరు పొమ్మన్నారు ఆడంబరాలకి? వాళ్ళకుంది, వీళ్ళకుంది అనేదేదో సాంగ్ లాగా పొరుగింటి వాళ్ళ చెయ్యిని చూడు, చారి చూడు అన్నట్టు అవును. వాళ్ళందరికుంది నాకు కావాలని చెప్పి మీరు కొనడమే తప్ప, దానివల్ల మీకు వ్యాలిడ్ రీజన్ ఏంటి మీకు అవసరమని? అది చూసుకొని కొంటే మనకి కూడా ఏ సమస్య రాదు. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా ఇంట్లో హస్బెండ్ ఒక్కరే చేస్తుంటారు చాలా ఫ్యామిలీస్‌లో. అవును. వాళ్ళకి బర్డెన్ అవుతుంది కదా! బర్డెన్ అవుతది. మనం అడిగినప్పుడు తీసేయకపోతే మళ్ళీ కరెక్ట్. వాళ్ళ మీద కోప్పడతాం, వాళ్ళని విసుక్కుంటాం, చిరాకు పడతాం. దానివల్ల మళ్ళీ గొడవలొస్తాయి. గొడవలు. నీకు శారీ కోసం ఇంత కన్వర్జేషన్ అవసరమా? కదా! కాబట్టి ఆలోచించండి. ఏది అవసరమో దాన్ని కొనుక్కోవద్దని ఎవరు చెప్పరు. బట్ అన్నెసెసరీగా బిజినెస్ ట్రాప్స్‌కి మాత్రం పడిపోకండి. నిజంగా మనకు తెలియకుండానే అప్పులయ్యేది ఇలాగే హ్మ్. తెలియకుండానే అంటే బాధ్యతలు మనకి ఇప్పుడు ఎక్కువైపోయాయి. ఖర్చులు అలాగే అయిపోయాయి. పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు అసలు ఒక్కొక్కటి ఎంత అంటే ఇన్ని బాధ్యతలు ఉన్నప్పుడు మీరు చెప్పినట్లు ఏది అవసరమో అది తీసుకోవాలి. అనవసరం అన్న జోలికి అసలు ఎళ్ళకపోవడమే ఉత్తమం. ఆ యాప్స్ అన్ని డిలీట్ చేసేయండి అది ఫస్టు. కదా! ఎందుకొచ్చిన బాధ? అసలు క్రెడిట్ కార్డ్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మనకి? ఎంతుందో అందులో చేసుకోండి. క్రెడిట్ కార్డ్ ఎప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్, రైట్. ఎవరో మన కుటుంబ సభ్యులు ఒకరు హ్మ్. హాస్పిటల్‌లో ఉన్నారు. ఖచ్చితంగా యూజ్ వేరే అవుతది. దారే లేదు మనకి అవును. అనుకున్నప్పుడు క్రెడిట్ కార్డ్ వాడితే ఒక ఖచ్చితంగా. అర్థం ఉందండి. చీర కొనుక్కోవడానికా? నగలు కొనుక్కోవడానికా? ఇట్లా పిచ్చి పిచ్చిగా కొనుక్కోవడానికా? క్రెడిట్ కార్డ్ మీరు వాడడం. వాళ్ళు బిజినెస్ ఓకే. మీకు తెలివుంది కదా! మీరెందుకలా చేస్తారు? కాబట్టి అలా ఎప్పుడూ చెయ్యకండి. ఏది అవసరమో అది మాత్రం తీసుకుంటే చాలు. అన్నెసెసరీగా అన్నీ ఎందుకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, గొడవలు దానివల్ల ఇంట్లో కూడా చాలా మంది మనశ్శాంతి లేకుండా పోతది వీళ్ళకి పాపం. వైఫ్‌లు కొనేస్తారు. ఇంకా హస్బెండ్స్ వచ్చి గొడవ. నెక్స్ట్ మంత్ యెస్. వాళ్ళు కట్టాలిగా. కరెక్ట్. అందుకు అప్పుడు ఇబ్బంది కదా! కాబట్టి. థాంక్ యూ మధు. థాంక్ యూ.